వ్యూవర్స్ అందరికీ నమస్కారములు। మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది। నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు। ఇక ముఖ్యంగా మనం చెప్పిన విధంగానే నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఎండలు రావడం జరిగింది। ముఖ్యంగా 28వ తారీఖు నుంచి మనం ఎండలు వస్తాయని చెప్పడం జరిగింది। మనం ఏదైతే చెప్పామో ఆ విధంగానే దాదాపు చాలా రోజుల తర్వాత రాయలసీమ కానీ దక్షిణ కోస్తా మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్నటి నుంచి 28వ తారీఖు నుంచి పూర్తిగా కూడా సూర్యోదయం అయితే అవ్వడం జరిగింది। ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న 10 రోజుల వరకు కూడా తక్కువగానే మన అంచనా ప్రకారమే వాతావరణం ఉండే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది। ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే ఒక అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది। 27 తర్వాత నుంచి పూర్తిగా కూడా వర్షాలు అయితే తగ్గుముఖం పడతాయి। 28వ తారీఖు నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టి పూర్తిగా కూడా ఎండలు వస్తాయని చెప్పడం జరిగింది। ఆ విధంగానే ఎండలు అయితే మొదలయ్యాయి। ముఖ్యంగా జనవరి 7వ తారీఖు వరకు మ్యాక్సిమం అయితే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది। మ్యాక్సిమం అయితే పడకపోవచ్చు। కాబట్టి ఓవరాల్గా మనకు వచ్చే 10 రోజులు అంటే జనవరి 7వ తారీఖు వరకు కూడా ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా ఉదయం సమయంలో రాత్రి సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి। కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ముఖ్యంగా చలికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది। ఇప్పటికే దాదాపు సింగిల్ డిజిట్ అనేది ముఖ్యంగా అరకు కానీ పాడేరు కానీ లంబసింగి ఈ ప్రాంతాల్లో నమోదవుతుంది। అలాగే ఉత్తరాంధ్రతో పాటుగా మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమ తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు 10 డిగ్రీల నుండి 15 డిగ్రీల లోపులో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి। కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 10 రోజులు చాలా చోట్ల తీవ్రమైన చలిగాలులు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మంచు ఎక్కువగా దాదాపు 8 గంటల వరకు ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి। కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది। ఎందుకంటే ఎక్కువ చోట్ల ఎక్కువగా మంచు ఉండే సూచనలు అయితే ఉన్నాయి। ముఖ్యంగా రాయలసీమలో కూడా ఉదయం సమయంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి అత్యధికమైన ఉష్ణోగ్రతలు కాస్త అత్యల్పంగా మారి పూర్తిగా కూడా ఉదయం సమయంలో చలి తీవ్రత అయితే రాయలసీమలో కూడా ఉండే అవకాశం అయితే ఉంది। కాబట్టి అరకు కానీ పాడేరు కానీ ఈ ప్రాంతాల్లో దాదాపు 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల మధ్యలో అలాగే ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా 5 డిగ్రీల నుండి 10 డిగ్రీలు అలాగే హైదరాబాద్ నగరంలో కూడా తక్కువ ఉష్ణోగ్రతలు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి। కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి। ఇక ప్రస్తుతానికైతే ఎలాంటి వర్షాల ముప్పు తెలుగు రాష్ట్రాలకి మరొక 10 రోజుల వరకు లేదు। ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉంటే మీకు అప్డేట్ అయితే ఇస్తాను। మరొక అల్పపీడనం అయితే మనం చెప్పిన విధంగానే ఏర్పడింది। అది ముఖ్యంగా ఏదైతే తమిళనాడుతో పాటుగా శ్రీలంకలో విస్తారమైన వర్షాలను అయితే రానున్న 4 రోజులు కురిపించే అవకాశం అయితే ఉంది। ఇది ఓవరాల్గా అప్డేట్ అండి। థ్యాంక్ యూ అండి।